నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయ పాఠశాలల్లో స్కూల్ ఫీజులు భారీగా పెరిగాయి అన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఆయా యాజమాన్యాలు భారీగా ఫీజులు పెంచుతూ ఉన్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఫీజుల పెంపునకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని పాఠశాలలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు పంపడం ప్రారంభించాయి. ప్రస్తుతం కొన్ని విద్యా సంస్థల్లో దాదాపు 15% వరకు ఫీజులను పెంచినట్లు తెలుస్తూ ఉంది. పెరిగిన ఫీజుల వివరాలు మీకు తెలియజేస్తాను. ఎల్కేజీ, యూకేజీ తరగతులు గతంలో 340 దినారులుగా ఉన్న ఫీజును ఇప్పుడు 391 దినారులకు పెంచారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫీజును 377 దినారులు గతంలో ఉండేది. ఇప్పుడు 377 దినారుల నుంచి 435 దినారులకు పెంచారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 435 దినారుల నుంచి 500 దినారులకు పెంచారు. అలాగే 9వ తరగతి నుంచి +2 ఇంటర్మీడియట్ వరకు ఫీజును 488 దినారుల నుంచి 561 దినారులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ఫీజుల పెంపు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అంటే 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఫీజులు అమల్లోకి రానున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఫీజులు పెంచలేదని విద్యా మంత్రిత్వ శాఖ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సమర్థించుకుంటూ ఉన్నాయి. అయితే 1 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల బడ్జెట్ పైన ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రాంతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్యోగాల కోత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్న ప్రజలు ఈ అదనపు ఆర్థిక భారం పడడం పైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని యుఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలలు ఈ ఏడాది ఫీజులు పెంచబోమని చెప్పి స్వచ్ఛందంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కువైట్లోని భారతీయ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకు దిగజారుతూ ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్న తరుణంలో మంత్రిత్వ శాఖ అనుమతిని సాకుగా చూపిస్తూ ఫీజులు పెంచడం సరికాదని చెప్పి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఈ విషయంలో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కలగజేసుకొని ఫీజులు పెంచే నిర్ణయం పైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.